అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై 24, 25 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురబోతుంది. డబ్బుకు దాని ద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. చివరి వరకు చూస్తేనే మీకు అదృష్టం, ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే విషయాలన్నీ కూడా వివరంగా అర్థం అవుతాయి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి ప్రస్తుతం గ్రహాల సంచారాన్ని గనుక గమనిస్తే గోచార ఫలంగా మీ జీవితంలో ఒకేసారి అద్భుతమైన అంశాలను తీసుకొస్తున్న ఒక కీలకమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు బృహస్పతి, రాహువు మీకు వృత్తిపరంగా ఊహించిన విజయాలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు శని దేవుడు, పూజ, కేతువులు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి జీవిత పాఠాలను నేర్పడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు విభిన్నమైన ప్రభావాల సమ్మేళనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు అనేదే కీలకం. బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన దయ మీ మీద సంపూర్ణంగా ఉంది. మీ శత్రువులు, అలాగే రోగాలు, అప్పులు ఉండే 6వ ఇంటిని ఆయన తన అమృత దృష్టితో చూడడం వలన మీ మీద ఒక దైవకవచం ఏర్పడినట్లే భావించాలి. మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తీయాలని అనుకున్నవారు కూడా మనస్సు మార్చుకుని మీకు సహాయపడే పరిస్థితి వస్తుంది. లేదా వారే స్వయంగా సమస్యలలో చిక్కుకొని మీ దారి నుండి తప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని బాధిస్తున్న అనారోగ్య సమస్యలకు సరైన వైద్యుడు, సరైన మందు లభించి సంపూర్ణ ఆరోగ్యం వైపు మీరు అడుగులు వేస్తారు. అప్పుల నుండి బయటపడడానికి ఊహించని ధనమార్గాలు మీకు దొరుకుతాయి. ఇక గురు భగవానుడు యొక్క 9వ చూపు అయితే అది మీ తలరాతను మార్చేంత శక్తివంతమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చూపు నేరుగా మీ ఉద్యోగం, వ్యాపారం, కీర్తి, ప్రతిష్టలు ఉండే 10వ ఇంటి మీద పడుతుంది. దీని ఫలితంగా ఎప్పటినుండో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీ తలుపు తట్టబోతోంది. మీ జీవితం గణనీయంగా పెరుగుతుంది. పై అధికారుల దృష్టిలో మీ విలువ అమాంతం పెరిగపోయే అవకాశముంది. వారు మీ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతారు. వారు మీ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారైతే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని చెప్పవచ్చు. కొత్త భాగస్వామ్యాలు, పెద్ద పెద్ద ఒప్పందాలు మిమ్మల్ని వెతుకుంటూ వచ్చి మీ ఆర్థిక స్థాయిని మరింత పెంచుతాయి. ఈ అద్భుతమైన వృత్తిపరమైన ఎదుగుదలకు మరింత బలాన్ని చేకూర్చుతూ మీ ధైర్యసాహసాలకు, మాటల ప్రయత్నాలకు బలమవుతుంది. ఇప్పుడు 3వ ఇంట్లో సంచరిస్తున్న సూర్యుడు, బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వలన మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక అస్త్రంలా పనిచేస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పష్టత, ఒక అధికారం కనిపిస్తుంది. అవతలి వారిని ఇట్టే ఒప్పించగలుగుతారు. మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్, బోధన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశమనే చెప్పాలి. మీ ఆలోచనలను ధైర్యంగా ఆచరణలో పెట్టి అందరిచేత ప్రశంసలు పొందుతారు. ఇదే సమయంలో మీ 10వ ఇంట్లో సంచరిస్తున్న ఛాయాగ్రహమైన రాహువు మీలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనను పెంచుతున్నాడు. మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి, మేమున్న రంగంలో నంబర్ 1గా ఎదగాలి అనే కోరిక మీ మెదడులో అగ్నిపర్వతంలా వెలుగుతూ ఉంటుంది. ఈ తపన వల్ల మీరు అహర్నిశలు శ్రమిస్తూ మీ లక్ష్యాన్ని చేరేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తారు. విదేశీ వ్యవహారాలు, రాజకీయాలు, నూతన ఆవిష్కరణ రంగాలలో ఉన్నవారికి ఈ రాహువు ఊహించని ఉన్నత స్థానాన్ని అందించగలడు. కాని అతి ఆశతో కాకుండా ధర్మమైన మార్గాన్ని అనుసరిస్తున్నామా అనే ఇంట్రోస్పెక్షన్ చాలా ముఖ్యం. ఇక శనిదేవుని గురించి మాట్లాడుకుంటే తన 3వ దృష్టితో నేరుగా మీ జన్మరాశిని చూస్తున్నాడు. దీని ప్రభావంగా మీలో బద్ధకం, నీరసం, పనులను వాయిదా వేసే అలవాటు పెరుగుతుంది. ఇవాళ చెయ్యాల్సిన పని రేపు చేద్దాంలే అనే ఆలోచన తరచు మీలో ముద్రపడే అవకాశముంది. మీ సామర్థ్యం మీద మీకే అనుమానం కలగవచ్చు. నేను చేయగలనా అనే మైండ్ లోయింగ్ ఉంటుంది. కాబట్టి శనిదేవుడు పరోక్షంగా గుర్తు చేస్తున్న సందేశం ఏమిటంటే సమయానికి క్రమశిక్షణతో ఉండు అనే సూచన. మీరు సోమరితనాన్ని వదిలిపెడితే శని దేవుడు అద్భుతమైన స్థిరత్వాన్ని, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. అలాగే శని దేవుని 10వ దృష్టి మీ అష్టమస్థానం మీద పడుతోంది. ఇది మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక హెచ్చరికగా భావించాలి. అష్టమస్థానం అంటే అనుకోని ఆటంకాలు, అవమానాలు, రహస్య శత్రుత్వం కలిగే ప్రదేశం. కాబట్టి మీ పనులలో అకారణంగా ఆలస్యం జరగవచ్చు. అంతా అయిపోయిందని అనుకునే చివరి నిమిషంలో ఆ పని అడ్డంకి పడే అవకాశం ఉంది. ధన విషయంలో అప్పు ఇవ్వాలన్నా,
తీసుకోవాలన్నా లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా అతి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే ఊహించని నష్టాలు తప్పకపోవచ్చు. ప్రత్యేకంగా నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఇక చివరగా మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో పూజలు, కేతువు కలిసి ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం కొద్దిగా తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు, వాదనలు పెరిగే అవకాశం ఉంది. అన్నీ ఉన్నా ఏదో తెలియని అశాంతి మనస్సుని గాయపరిచేలా ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాహనాలు నడిపేటప్పుడు లేదా ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ కోపాన్ని, మీ శక్తిని ఇంటిమీద కాకుండా, వ్యతిరేక దిశలో కాకుండా వ్యాయామం వంటి మంచి పనుల మీదకి మళ్లించగలిగితే ఈ గ్రహాల చెడు ప్రభావం నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. మొత్తానికి వృషభరాశివారికి జూలై 24, 25, 26 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక సరికొత్త శక్తిని నింపే రోజులుగా మారబోతున్నాయి. గ్రహాలు మీరు ఎదగడానికి, విజయం వైపు పరుగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ 3 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. జూలై 24వ తేదీ ఈరోజు నిన్నటి మధురానుభూతుల నుండి ఒక కొత్త శక్తిలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు గురువారం, గురుగ్రహ ప్రభావం గ్రహాల గమనంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చంద్రుడు మీ ధనస్థానంలోనే కొనసాగుతాడు. దీనివల్ల నిన్నటి ఆర్థిక కుటుంబ పరమైన సానుకూల వాతావరణం ఇప్పటికీ కొనసాగుతుంది. ఏదైనా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ పరమైన చర్చలు ఉంటే ఉదయం పూటే పూర్తి చేయడం మంచిది. మధ్యాహ్నం తర్వాత చంద్రుడు తన స్థానాన్ని మార్చి 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే బలంగా ఉన్న సూర్యుడు బుధుడితో కలిసి బలమైన యోగాన్ని సృష్టిస్తారు. ఇప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. మీ దృష్టి మొత్తం ధైర్యం, ప్రయత్నం మీదకు మళ్లుతుంది. మీలో తెలియని ఒక శక్తి, ఒక పోరాట యోగం, ఒక పటిమ ఉద్భవిస్తుంది. ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల మీ మానసిక స్థితిని పటిష్టంగా మారుస్తుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక కీలకమైన రోజు. మీ పని ప్రదేశంలో మీ ధైర్య సాహసాలను చూపించడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ప్రాజెక్టుకి నాయకత్వం వహించాల్సి రావచ్చు. లేదా ఒక క్లిష్టమైన సమస్యను మీరు స్వయంగా ముందుగా వచ్చి పరిష్కరించే పరిస్థితి ఉంటుంది. మీపై అధికారులు మీ చొరవను, మీ పనితీరును గమనించి ప్రశంసించకుండా ఉండలేరు. ప్రమోషన్కు సంబంధించిన చర్చలు ఈరోజు ముందుకు సాగే అవకాశాలు చాలా ఉన్నాయి. వ్యాపారస్తుల విషయంలో ఇది మార్కెటింగ్లో దూసుకుపోయే రోజుగా చెప్పవచ్చు. కొత్త ప్రచార వ్యూహాలు అమలు చేయడానికి, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, చిన్న ప్రయాణాలు చేయడానికి ఇది అనువైన సమయం. ఈరోజు మీ మాటలకు, మీ ప్రణాళికలకు తిరిగ ఉండదు. కుటుంబ జీవితంలో పని ఒత్తిడి వల్ల కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. కానీ 3వ ఇంట్లో ఉన్న గ్రహాల కలయిక వల్ల మీరు తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరచగలుగుతారు. వారితో కలిసి ఏదైనా పని ప్రారంభిస్తే మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. వివాహితులు, ప్రేమికులు ఒకరినొకరు తమ లక్ష్యాలను, మాటలను పంచుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలిచే సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి కావలసినంత ధైర్యం, పట్టుదల లభిస్తాయి. ప్రత్యేకించి కమ్యూనికేషన్, మీడియా రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఇది ఒక సువర్ణమైన రోజు లాంటిది. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా ఉంటారు. కానీ 4వ ఇంట్లో పూజలు, కేతువు ప్రభావం వల్ల మానసిక ప్రశాంతతకు ఆటంకం కలగకూడదని జాగ్రత్త వహించాలి. మీ శక్తిని వ్యాయామం వైపు మళ్లించగలిగితే మీరు పూర్తిస్థాయిలో బలమైన ఫోకస్తో ఉన్నట్లే. ఈరోజు మీలోని ఒక శక్తిని వెలికితీయండి, ముందడుగు వేయండి. విజయం తప్పకుండా మీదే. మీ సంకల్పం ఏదైతే ఉందో. జూలై 25 చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. బుధుడు మిథునంలోనే ఉంది, శుక్రుడు కర్కాటకంలోనే సంచరిస్తున్నాడు, రాహువు మేషరాశిలో, కేతువు తుల రాశిలో ఉండటం వల్ల ఈ రోజు వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించబోతున్నాయి. ఒకవైపు మంచి ఊహించని ఆహ్లాదకరమైన వార్తలు విన్నట్లు అనిపించవచ్చు. మరోవైపు కొన్ని విషయాల్లో ఒత్తిడి, అసహనం కలగవచ్చు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల్లో ఉన్న చిన్న చిన్న ముస్లింపులు ఈ రోజు కరుగుతాయి. తల్లి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. వయోజనులతో నువ్వు మాట్లాడే తీరు మెచ్చుకోతగ్గంగా మారుతుంది. పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తావు. ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత బలహీనతను అనుభవించవచ్చు. వెన్ను భాగంలో నొప్పులు లేదా మెడ నొప్పి కలగవచ్చు. ఒత్తిడి తగ్గించేందుకు నీకు నచ్చే మ్యూజిక్ వింటే మంచిది. నిద్ర తగ్గపోవచ్చు కాబట్టి రాత్రి వేళలు డిజిటల్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఈ రోజు వ్యయాలు ఎక్కువగా ఉండవచ్చు. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఒక ప్రణాళిక అవసరమవుతుంది.
కొన్ని పురాతన బాకీలు తీర్చాల్సిన సమయమిది. నిన్ను ఇబ్బంది పెట్టిన ఒక ఫైనాన్షియల్ ఇష్యూ ఈ రోజు పరిష్కారం దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయపరంగా ఈ రోజు ఒక చిన్న అవకాశాన్ని నీవే పెద్దదిగా మార్చగలవు. వెంటనే కనిపించనప్పటికీ దీని ఫలితం వచ్చే వారంలోపు దక్కే అవకాశముంది. ఫ్రీలాన్స్ చేసే వాళ్లకు న్యూక్లయింట్స్ నుండి కాల్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో చిన్న అపార్థాలు ఉన్నా అవి ప్రేమను చెడగొట్టలేవు. ఏదైనా నువ్వు తేల్చుకోవాలనుకుంటే ఈ రోజు తగన సమయం కాదు. అధిక స్పందనలు ఆశిస్తూ మాట్లాడితే ఎదురుదెబ్బ తగలవచ్చు. ఒక్క చిన్న మాటకే బాధపడకు. బంధం బలంగా ఉంటుంది. వివాహ సంబంధాల విషయాల్లో ఇంటి పెద్దలు కొంత ఒత్తిడి తెస్తే ఆశ్చర్యపోవద్దు. నీవు ఇష్టపడేవారి అభిప్రాయాన్ని ఇప్పుడే చెప్పకపోవడం మంచిది. వివాహితుల జీవితం నిన్నకంటే మెరుగ్గా ఉంటుందని గ్రహగత పరిస్థితులు చెబుతున్నాయి. ప్రయాణాలకు అనుకూల సమయం కాదు. అవసరమైన ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా కాలంగా వెళ్తామని వాయిదా వేసుకున్న ఒక టూర్ ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ రావచ్చు. విద్యార్థులకి ఈ రోజు స్థిరంగా చదవలేకపోవచ్చు. ఒకదానికొకటి తేడా వస్తూ చదువు పట్ల ఆసక్తి తగ్గపోవచ్చు. పరీక్షలు దగ్గరపడుతుండటంతో పునరావృతంపై ఫోకస్ చేయాల్సిన అవసరముంది. కొన్ని సబ్జెక్ట్స్లో క్లారిటీ లేకపోతే టీచర్ సహాయం తీసుకోవడం మంచిది. ఈ రోజు నీకు 2 మంచి వార్తలు వినిపించబోతున్నాయి. ఒకటి కుటుంబంలో ఆనందకరమైన పరిణామం. రెండోది నీ ఫైనాన్షియల్ పరిస్థితి మెరుగుపడేలా చేసే సమాచారం. పరిహారంగా గోమాత సేవ చేయడం లేదా గోశాలలో ఆకులు, గడ్డి పెట్టడం శుభప్రదం. గురువారు కావడంతో పసుపు ధాన్యం దానం చేయడం కూడా మంచిది. విష్ణు సహస్రనామం చదవడం ద్వారా దోషాల నుండి విముక్తి కలుగుతుంది. జూలై 26వ తేదీ వృషభరాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈరోజు మిక్స్డ్ ఫలితాలు చూపించే రోజు. కొన్ని విషయాల్లో సంతృప్తి, కొన్ని విషయంలో ఆలోచన అవసరం ఉంటుంది. ఈరోజు కుటుంబంలో మాటల తేడాలు వస్తాయి. ముఖ్యంగా పెద్దల మాటలకు అహంకారంగా స్పందించకుండా శాంతిగా వినాలి. ఊహించని మానసిక ఉద్వేగాలు రావచ్చు. వాటిని ఎవరిపై అయినా ప్రదర్శించకుండా శాంతంగా సమయాన్ని గడపటం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చికాకు కలిగించేదిగా ఉంటుంది. గ్యాస్, నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా తలనొప్పులు రావచ్చు. ఎక్కువగా నీరు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆర్థికంగా పెద్ద మార్పులు లేవు. కానీ ఖర్చులు నియంత్రణలో ఉంచాలి. ఆకస్మిక ఖర్చులు మానసికంగా ఒత్తిడిని కలిగించవచ్చు. పెట్టుబడుల విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదాయపరంగా మాత్రం సగటుగా ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు కనీస ఫలితాలు ఈరోజు లభించవచ్చు. కానీ ఆశించినంత లాభాలు ఉండకపోవచ్చు. నిరుత్సాహం కాకుండా కొనసాగించాలి. ప్రేమలో ఉన్నవారికి చిన్న అపార్థాలు, కమ్యూనికేషన్లో గందరగోళం రావచ్చు. సహనంతో, నమ్మకంతో ముందుకు వెళ్లాలి. పాత విషయాలను తిరగకొడితే సంబంధం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. వివాహ విషయాల్లో కుటుంబ సభ్యులు ఓ నిర్ణయాన్ని ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ అభిప్రాయం స్పష్టంగా తెలియజేయాలి. ఒకరి ఒత్తిడికి తలొగ్గకుండా మీ నిర్ణయాన్ని ప్రశాంతంగా చెప్పడం అవసరం. ప్రయాణాలకు అనుకూల సమయం కాదు. ముఖ్యంగా తూర్పుదిశ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అత్యవసరం అయితే అన్ని జాగ్రత్తలతో ప్లాన్ చేసుకుని వెళ్లాలి. విద్యార్థులకు ఈరోజు ఫోకస్లో కొద్దిగా లోపం కనిపిస్తుంది. ఏకాగ్రత కోసం కొన్ని చిన్న మార్గాలు అనుసరించాలి. నిద్ర పద్ధతులను క్రమబద్ధంగా మార్చుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి విషయంలో ఓపికతో ఆలోచించి ముందుకెళ్లాలి. వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కృత్తిక 2వ భాగం, రోహిణి పూర్తి, మృగశిర మొదటి 2 భాగాలు. ఈ 3 నక్షత్రాలకు ఆధారంగా వచ్చే 3 రోజుల్లో వారు ఎలా ఉండబోతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో వివరంగా చూద్దాం. కృత్తిక 2వ భాగం ఈ నక్షత్రం వారు మనస్సులో కొంత ఆందోళనను అనుభవించవచ్చు. అనవసరమైన ఆలోచనలు పని ఫలితాలపై ప్రభావం చూపొచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా శక్తిలేమి అనిపించవచ్చు. ధనం సంబంధిత విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలు కొంత దూరంగా అనిపించవచ్చు. శాంతి కోసం సూర్యుడికి అర్జున పత్రాలతో అర్ణయం ఇవ్వాలి. ఆదిత్య హృదయం పశించవచ్చు. పిట్టలకు ధాన్యం వేయడం కూడా శుభప్రదం. రోహిణి ఈ నక్షత్రం వారికి మెంటల్ బ్యాలెన్స్ మెరుగ్గా ఉంటుంది. కొన్నేళ్లుగా ఎదురవుతున్న సమస్యకు మార్గం కనిపించొచ్చు. ప్రయాణాలు మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమ విషయంలో మంచి పాజిటివ్ స్పందనలు ఉంటాయి. వృత్తి జీవితంలో మినిమం పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కాని దాహం, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. శక్తివంతమైన ఫలితాల కోసం చంద్రమండలాధిపతికి పాలు, పూలతో అభిషేకం చేయాలి. చంద్రగ్రహ శాంతి మంత్రం పఠించాలి. తెల్ల వస్త్రధారణ శుభప్రదం. మృగశిర మొదటి 2వ భాగం ఈ నక్షత్రం వారు కొంతమంది పరస్పర నమ్మక లోపం లేదా మాట్లాడిన మాటల వల్ల చికాకు అనుభవించే పరిస్థితి ఉంటుంది. ధన విషయంలో ఖర్చులు అధికంగా ఉండొచ్చు. పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది.
విద్యార్థులు శ్రమించినా తక్కువ ఫలితం వస్తుందనే భావనలో ఉంటారు. అయితే 3వ రోజు ఒక శుభవార్త విని ఉత్సాహంగా మారతారు. ఈ స్థితిని మార్చేందుకు రుద్రాభిషేకం చేయడం మంచిది. పంచముఖి హనుమాన్ ధ్యానం చేయవచ్చు. ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులు వేసి త్రాగడం మంచిది. పింక్ లేదా లైట్ గ్రీన్ రంగు దుస్తులు ధరించండి. ఇక ఈ 3 రోజుల్లో వినబోయే శుభవార్తలు చూసుకుంటే, ఒక దాదాపు మర్చిపోయిన పని పూర్తై అది ఆశించినదానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఫలితం చూసి నువ్వు ఆశ్చర్యపోతావ్, గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇప్పటివరకు స్పందించని వ్యక్తి నుంచి తీపి మెసేజ్ లేదా ఫోన్ కాల్ వస్తుంది. ఇది నీ మనస్సులో ఎప్పటినుంచో ఉన్న ఆశను నిజం చేస్తుంది. ఆర్థికంగా ఊహించని సాయంగా ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు నిలుస్తాడు. ఇది నిన్ను బాగా రిలాక్స్ చేస్తుంది, భయాలు తొలగపోతాయి. ఇంట్లో చిన్న హార్మోనీ ఏర్పడి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అనవసరమైన గొడవలు తగ్గి అనుబంధం బలపడుతుంది. ఒక ప్రయాణం గురించి వార్త వినే అవకాశముంది. ఇది ఈదర్ ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తెస్తుంది. ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసిన ఆరోగ్య సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. తగిన చికిత్స లేదా మంచి డాక్టర్ దొరుకుతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.